హలో గాయస్, సుదర్శన్ థియేటర్లో ఇప్పుడే బాహుబలి ద ఎపిక్ సినిమా చూశాను. చాలా 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 క్రేజీగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా అలా కట్ 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 అని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సాంగ్స్ లేవు. అవంతిక లవ్ ట్రాక్ ఒకటి తీసేశారు. సో అలా ఫాస్ట్ ఫార్వర్డ్ మనం టీవీలో రిమోట్ పట్టుకొని ఎలా అయితే 1.5x అలా పెట్టుకొని చూస్తామో అలా అలా అయిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్ అదంతా ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవన్నీ మళ్ళీ సెకండ్ టైం చూస్తున్నా కూడా, సెకండ్ టైం కాదు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన తర్వాత కూడా సేమ్ అదే 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 లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడా తగ్గలేదు. ఒక మాట అయితే చెప్పాలి, మళ్ళీ ప్రభాస్, రాజమౌళి, కీరవాణి అండ్ ఇంత గొప్ప ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ కలిసినా కూడా మళ్ళీ ఇలాంటి సినిమా రాదు. ఎందుకంటే ఇది ప్యూర్ ప్యాషన్తో తీసిన సినిమా. అంటే మనీ కోసం కాకుండా రాజమౌళి గారు తనకంటూ ఒక ప్యాషన్తో ఇంత బిగ్ బడ్జెట్ ఫిలిం, ఇంత బిగ్ స్కేల్ ఉన్న స్టోరీ, ఆ ఎమోషన్స్ అవి మళ్ళీ రావు. ఇప్పుడంటే అంత డబ్బుల కోసం సినిమాలు ఇస్తున్నారు కాబట్టి, సో సేమ్ ప్యాషన్తో మళ్ళీ తీయకపోవచ్చు ఇలాంటి సినిమా. వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. గ్రాంటెడ్గా అయితే తీసుకోలేదు. ఏదో సమ్ 4K రెండర్ చేసేసాం, ఏదో ఒకటి ప్లే చేసేద్దాం, సాంగ్స్ కోసం వాళ్ళే థియేటర్కి వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు, మనకు డబ్బులు వస్తాయని చెప్పి అలా చేయలేదు. ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రాసుకొని ఏ సీన్స్ ఉంచాలి, ఏ సీన్స్ తీసేయాలి, ఏ సీన్స్ తీసేసినా కూడా ఫ్లో మిస్ అవ్వదు అన్న క్లారిటీ తీసుకొని అది పేపర్ మీద పెట్టి ఆ తర్వాత కట్స్ చేశారు. అండ్ ఒక సీన్ యాడ్ చేశారు. అదే రాజమౌళి గారు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, నిప్పు అంటే నిప్పులోంచి వస్తాడు, గాలి అంటే గాల్లోంచి వస్తాడు, భూమి అంటే అట్లా దుమ్ములోంచి వస్తాడు. ఇలా నాజర్గా సీన్ ఒకటి యాడ్ చేశారు. అదొక్కటే యాడ్ చేశారు, ఇంకా ఎడిషన్స్ ఏం లేవు. అండ్ ఆ కట్ చేసిన సీన్స్ వల్ల ఫ్లో అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. బట్ ఆ అవంతిక పోర్షన్స్ అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ఫస్ట్ క్వార్టర్ పోర్షన్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ వస్తుంది. సో వాయిస్ ఓవర్తో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సీన్స్ అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో. అండ్ ఇంకేం చెప్పాలబ్బా, ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. ఓకే, థియేటర్కి వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. సీరియస్లీ కొన్ని సీన్స్లో మళ్ళీ ఎమోషనల్ అయిపోయా. ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉండిందో సేమ్ ఆబ్వియస్లీ అదే ఎక్స్పీరియన్స్. కొంచెం కూడా డౌన్ అవ్వలేదు. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువైంది కానీ కొంచెం కూడా డౌన్ అవ్వలేదు. థియేటర్ దగ్గరే ఉన్నా, ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఇందాక పోలీసులు ఒక బెటాలియన్ దిగింది. స్టార్టింగ్లో రికార్డ్ చేద్దాం అనుకున్నా ఎంటర్ అయ్యేటప్పుడు, కానీ కుదరలేదు. అండ్ ఏదో చెప్దాం అనుకున్నా కదా, అదే ఇంటర్వెల్లో బాహుబలి ద ఎటర్నల్ వార్ అని చెప్పి ఒక యానిమేషన్ 3D యానిమేషన్ ట్రైలర్ వేశారు. అది చాలా క్రేజీగా ఉండింది. అంటే బాహుబలి వర్సెస్ గాడ్ ఇంద్ర అన్నట్టు చెప్పారు. సమ్ 14 లోకాస్, అదంతా బాహుబలి చేతిలో ఉన్నట్టుంది అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఇచ్చారు. అది చాలా క్రేజీగా ఉంది. 2027 థియేటర్స్లోకి వస్తుందంట. చూడాలి దాన్ని ఎలా వర్క్ చేస్తారో. హోప్ అది ఇంకా క్వాలిటీగా తన ప్యాషన్ మొత్తాన్ని, ఇప్పుడు మళ్ళీ రాజమౌళి గారు, ప్రభాస్ ఇదంతా కుదరదు కదా, వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ కొలాబరేట్ అయ్యి మళ్ళీ బాహుబలి అంటే అది సెట్ కాని విషయం మనందరికీ తెలిసిందే. సో దాన్ని 3D యానిమేషన్లో తీయడానికి ట్రై చేస్తున్నారు. లెట్స్ హోప్ ఇట్ వర్క్స్. వర్క్ అవ్వాలి కూడా. అదే గాయ్స్, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుస్తాను.